సినిమా ఇండస్ట్రీ నుంచి పవన్ కళ్యాణ్కి ఊహించని క్వశ్చన్ ఎదురైంది. రాహుల్ రామకృష్ణ తెలుసు కదా, విజయ్ దేవరకొండ సినిమా, అర్జున్ రెడ్డి లాంటి వాటితో పాపులర్ అయ్యారు. ఆయన పవన్ కళ్యాణ్ని స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగారు. పెసా యాక్ట్ సంగతి ఏంటి, ఇంప్లిమెంట్ చేస్తున్నారా అని క్వశ్చన్ చేశారు. పెసా యాక్ట్ అంటే ప్రొవిజన్స్ ఆఫ్ పంచాయతీ యాక్ట్. 1996లో చేశారు ఈ యాక్ట్. గిరిజనులకి భూముల మీద ప్రత్యేకమైన హక్కులు, జీవనోపాధి కల్పించడం ఆ చట్టం ఉద్దేశం. పంచాయతీరాజ్ మంత్రి కదా, పెసా యాక్ట్ పరిస్థితి ఏంటి, వాళ్ళ హక్కుల సంగతి ఏంటి అని అడిగారు. దాంతోపాటు మీరు హోల్డ్ చేస్తున్న డిపార్ట్మెంట్స్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ అవుతా ఉందా, అడిగిన సమాచారాన్ని ఖచ్చితంగా ఇస్తున్నారా ప్రజలకి, కొంచెం చూసుకోండి సార్, నేను మీ అభిమాన్ని అంటూ రాహుల్ రామకృష్ణ పెట్టిన ట్వీట్స్ ఇప్పుడు వైరల్ అవుతూ ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీ అంటే హీరో పదవిలో ఉన్నారు కాబట్టి పొగడ్తలు కురిపించటమో, ఫోటోలు దిగటమో, లేదంటే సినిమాకి సంబంధించిన ఫేవర్స్ అడగటమో చూస్తూ ఉన్నాం. కానీ రాహుల్ రామకృష్ణ మాత్రం ఒక విభిన్నమైన జనజీవన విధానాల మీద అవగాహన గల వ్యక్తిని అని మరోసారి ప్రూవ్ చేశారు. ఆ మధ్యన తెలంగాణలో కూడా అంతే కదా, పురుగు మందుల వాడకాన్ని ఎందుకు కంటైన్ చేయాలి అనే విషయం మీద పోరాడి ప్రభుత్వం నిర్ణయం తీసుకునేలాగా చేశారు కదా. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకురాగలిగితే రామకృష్ణ వ్యాఖ్యలు నిజంగా జనానికి, గిరిజన బిడ్డలకి మేలు చేసినట్టు అవుతాయి కదా. అందుకోసమే రామకృష్ణ లాంటి వాళ్ళని చూస్తే ఆయన ప్లెజెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే యాక్టర్ మాత్రమే కాదు, ఒక ప్లెజెంట్ హ్యూమన్ బీయింగ్ కూడా అని నాకైతే అనిపిస్తుంది. మీరేమంటారు?